కిషోర్ మార్కెట్కు వెళ్తుంటే అతను తన అత్త కిషోర్ హే ఇదిగో ఓ ఇల్లరికపు అల్లుడా, ఇలా రా. నాకు కాలు గుంజుతున్నాయి, కాళ్ళు పట్టు. కిషోర్ ఏమీ ఆలోచించకుండా కాలు నొక్కుతాడు. హాయ్ ప్రీతి, నీకు బ్రేక్ఫాస్ట్కు ఏమి కావాలి? ఇడ్లీ ఓకేనా? చెప్పు. ఏంటి, బ్రేక్ఫాస్ట్గా? ఇడ్లీ పరవాలేదు, ఓకే. అయినా నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇంట్లోనే ఉంటావు? నీకు సిగ్గు లేదా? జాబ్ చేయవా? నా మాట విను, మంచి జాబ్ చూస్తాను, జాబ్ చేయి. ఓకే ప్రీతి, నేను జాబ్ చేస్తాను. నీకు ఇప్పుడు సంతోషమే కదా? నీ విషయంలో నాకు ఎప్పుడూ సంతోషం ఉండదు. ఇక వెళ్ళిపో, రేపు ఇంటర్వ్యూకి వెళ్ళిరా. కిషోర్ బాధతో మార్కెట్కి వెళ్తాడు. ఏరా కిషోర్, మార్కెట్కి వచ్చావా? పాపం, వాడిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. వీడి భార్య వీడికెప్పుడు విలువ ఇవ్వదురా. మార్కెట్లో కొందరు ప్రీతి ఫ్రెండ్స్ కిషోర్ను అవమానిస్తూ ఉంటారు. రే భికారి, చెప్పురా, నీకు అంత అందమైన భార్య ఎలారా? ఎంత పొగరు నీకు? మాట్లాడుతున్నాను అంటే నువ్వు ఫోన్లోనే మాట్లాడుతున్నావు. ఆ ఫోన్ తీసుకోరా. రంజిత్ కిషోర్ దగ్గర మొబైల్ లాక్కొని, హలో కిషోర్, కూరగాయలు కొనండి పెట్టేయి. కిషోర్ కోపంతో వాళ్లతో, ఎంత పని చేశావు నువ్వు ఇక్కడ? ఇప్పుడు చూడు ఇక. కిషోర్ వారితో మాట్లాడుతుండం గానే అప్పుడే అక్కడికి ఖరీదైన కార్లు వచ్చి ఆగాయి. అందులో నుండి ఇద్దరు ఆఫీసర్లు AK-47 గన్తో వాళ్లపై కాల్చడం ప్రారంభించారు. ప్రీతి ఫ్రెండ్స్ భయంతో అక్కడి నుండి పారిపోయారు. ఆ ఆఫీసర్లు కిషోర్ కాలా దగ్గరికి కూర్చొని బాస్ అంటారు. అప్పుడు వాళ్ళు కిషోర్, తెలియక నా ఫోన్లో మాట్లాడారు. ఇక వెళ్ళుదాం పడా. అసలు ఎవరు ఈ కిషోర్? అతను నిజంగానే కోటీశ్వరుడా? అయితే ఎందుకోని ఇల్లారికం అల్లుడిలా అవమానాలు భరుస్తున్నాడు? తెలుసుకోవడానికి ఎపిసోడ్ 2 కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.